టీఎస్ఎంసెట్ ఎంపీసీకి సంబంధించి కీ పేపర్ రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ అనేది ఫైనల్ కాదండి, టెన్షన్ పడకండి. 40 బిలో వచ్చిన వాళ్ళు కానీ 40 బార్డర్లో ఉన్న వాళ్ళు కానీ చాలామంది టెన్షన్ పడుతున్నారు. మార్క్స్ డిక్రీజ్ అవుతాయా ఇంక్రీజ్ అవుతాయా ఆఫ్టర్ నార్మలైజేషన్, నా షిఫ్ట్ ఈజీగా ఉందా హార్డ్గా ఉందని. సో మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. సో బార్డర్లో ఉన్న వాళ్ళైనా కానీ నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత క్వాలిఫై కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో టెన్షన్ పడితే మనకి మార్క్స్ పెరిగాయి కదా. సో ఇక్కడ మనకి రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్కి మీకు మ్యాక్సిమం డిఫరెన్స్ అనేది 1 or 2 మార్క్స్ ఉంటుంది, లేదా 1.5 0.1 ఇలా మీ షిఫ్ట్ని బేస్ చేసుకొని, మీ షిఫ్ట్లో ఉన్న టాపర్స్ యావరేజ్ 0.1 యావరేజ్ని బేస్ చేసుకొని, స్టాండర్డ్ డీవియేషన్ని బేస్ చేసుకొని మనకి మార్క్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మినిమం మార్క్స్ అనేది 1 నుంచి లేదా 0.5 నుంచి లేదా 0.1 నుంచి 10 మార్క్స్ వరకైనా పెరగవచ్చు, లేదా 2-3 మార్క్స్ అయినా డిక్రీజ్ అవ్వచ్చు. సో అది మన చేతిలో లేదు కాబట్టి టెన్షన్ పడకండి. ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తాయని చెప్తాను. ప్రతి సంవత్సరం కాంపిటీషన్ చాలా పెరుగుతూ ఉంది. సో ఈ మార్క్స్కి ఎగ్జాక్ట్గా వస్తాయని చెప్పను, కానీ నియరర్ వాల్యూ అయితే కంపల్సరీగా వస్తుంది 99%. సో మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 40 మార్క్స్ బిలో వచ్చినా వాళ్ళు క్వాలిఫై అవుతారు. కాబట్టి జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే క్వాలిఫై అయినట్లే. కాబట్టి సో వాళ్ళకి ఎవరైతే 40 బిలో వచ్చి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 1,40,000 లేదా 1,30,000 ఎబోవ్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఓసీబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో 40 మార్క్స్ వస్తే 1,38,000, నియరర్ 1,35,000. 41 మార్క్స్కి 1,30,000, అలాగే 42 మార్క్స్కి 1,20,000 బిలో, 43 మార్క్స్కి 1,15,000 బిలో, 45 మార్క్స్కి 1,00,000 బిలో, 46 మార్క్స్కి 90,000, 48 మార్క్స్కి 79 లేదా 80,000 బిలో. ఇక్కడ చూడండి, నార్మలైజేషన్ ప్రాసెస్లో మీకు 0.1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు 40 నుంచి 50 మార్క్స్లో. సో ఇక్కడ 49.17 మార్క్స్కి 69,000 వచ్చింది. 49.83 మార్క్స్కి 64,000, అంటే 0.60 డిఫరెన్స్తోనే మనకి దాదాపుగా 5,000 to 6,000 ర్యాంక్ అయితే డిఫరెన్స్ వచ్చింది. అంటే ఈ డిఫరెన్స్లో, అంటే ఈ 40 నుంచి 50 మార్క్స్ డిఫరెన్స్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో ఇలా డిఫరెన్స్ అయితే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 50 మార్క్స్ వచ్చాయనుకోండి 60,000 బిలో రావచ్చు. 52కి 52,000. ఇక్కడ కూడా చూడండి, మీకు 50 మార్క్స్కి 60 మార్క్స్కి ఎంత డిఫరెన్స్, 52 మార్క్స్కి ఎంత డిఫరెన్స్ ఉన్నది. 54కి 41,000, 55కి 37,000, 60 మార్క్స్కి 20,000, 65కి 15,000, 66కి 14,000, మీకు 69 మార్క్స్కి బిలో 12,000, 70 మార్క్స్కి 11,000 లేదా 10,000 వరకు కూడా రావచ్చు. 74 మార్క్స్ లేదా 73 లేదా 72 మార్క్స్కి 10,000 బిలో ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. 70 to 75 మార్క్స్ వస్తే 10,000 బిలో ర్యాంక్ రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. 79 మార్క్స్కి 6,700 లేదా 6,500, 8 మార్క్స్కి 6,500, 85 మార్క్స్కి 4,000 బిలో, 86 మార్క్స్కి 3,800 లేదా 3,500 బిలో, 88 మార్క్స్కి 4,000 బిలో, 90 మార్క్స్కి 3,000 బిలో, 93 మార్క్స్కి 2,000 బిలో, 95 మార్క్స్కి 1,700, 100 మార్క్స్కి 1,500, 110 మార్క్స్కి 1,000 బిలో ర్యాంక్ వస్తుంది. 120 ఎబోవ్ లేదా 120 బిలో మార్క్స్కి 200 బిలో ర్యాంక్ రావడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది ఫైనల్ అయితే కాదు, మీరు దీన్ని పర్టికులర్గా జూమ్ చేసుకొని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి మీకు రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. రిజల్ట్ అనేది 25th లేదా 27th వరకు రిజల్ట్ రిలీజ్ కాబోతుంది. కాబట్టి సో మీకు ఫైనల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో ఏదేమైనా మనకు అనుకూలంగానే రిజల్ట్ వస్తుంది. పాజిటివ్గా ఉండండి, బీ పాజిటివ్. ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ గైడెన్స్ కానీ అప్డేట్స్ కానీ మన ఛానల్ని ఫాలో కావండి. పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వచ్చు. జనరల్ డౌట్స్ ఉంటే అడగచ్చు. కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.